తెలుగు రాష్ట్రాల్లో సందడిగా సంక్రాంతి ఆటపాటలు, రంగవల్లులతో రంగరంగ వైభవంగా వేడుకలు. నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రారంభం. వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ అరవింద్ హర్షం. అరవింద్ కృషిని అభినందించిన కేంద్ర మంత్రి పీయూష్. పసుపు బోర్డు ఏర్పాటుపై రైతుల హర్షాతిరేకాలు. కార్యక్రమానికి భారీగా హాజరైన నిజామాబాద్ పసుపు రైతులు. నారావారిపల్లెలో ఏపీ సీఎం సంక్రాంతి వేడుకలు. సకుటుంబ సమేతంగా కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు. ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. అధిష్టానంతో రాజకీయ పరిణామాలపై చర్చ. నారావారిపల్లెలో గ్రామదేవతకు ఆరాధన. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించిన సీఎం చంద్రబాబు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల సందడి. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో యువతీ యువకుల కోలాహలం. అమరావతి రైతులకు సర్కార్ సంక్రాంతి కానుక. రైతుల ఖాతాల్లో 225 కోట్లు జమ చేసిన సిఆర్డీఏ. తిరుమలకు మోకాళ్లతో వెళ్లిన క్రికెటర్ నితీష్ కుమార్. వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్న యువ క్రికెటర్. భక్తులతో కళకళలాడుతోన్న మహాకుంభమేళ. అన్ని దారులు ప్రయాగ్రాజ్ వైపే. ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్. పెట్టుబడుల సాధనకు సన్నాహాలు. తెలంగాణ సీఎం వారం రోజుల పాటు విదేశీ పర్యటన. సింగపూర్ దావోస్ ఎక్స్పోల్లో పాల్గొనేందుకు వెళ్లనున్న అధికార బృందం. రేపు నేవీలోకి 3 యుద్ధ నౌకలు. ముంబైలో జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. శబరిమలైలో ఇవాళ మకరవిళక్కు దర్శనం. సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో జ్యోతి స్వరూప దర్శనం. భక్తులతో పోటెత్తిన శబరిమలై. మకరజ్యోతి దర్శనానికి పోటెత్తిన భక్తులు. డీడీఆర్సీ సమావేశం. గొడవ కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. బెయిల్ మంజూరు చేసిన కరీంనగర్ కోర్టు. కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పే ఉందన్న హరీష్ రావు. కక్ష సాధింపులు మానుకోవాలని కాంగ్రెస్ కు పిలుపు. బీజేపీ కాంగ్రెస్ల బంధం బలపడిందన్న కేజ్రీవాల్. తనకు దేశ రక్షణ ముఖ్యమన్న ఆప్ అధినేత. రేపు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలు. తమిళనాడులో స్థిరంగా కొనసాగుతోన్న ఉపరితలావర్తనం. అత్తింటి పిండి వంటలతో కంగుతిన్న కొత్తల్లుళ్ళు. ఏలూరులో 365 వంటకాలతో ఇద్దరల్లుళ్లకు ఆతిథ్యం. ఎడ్ల పోటీలతో దద్దరిల్లిన అనకాపల్లి. సంక్రాంతి సంబరాల్లో జోడెద్దుల పోటీలు. 150 ఏళ్లలోకి అడుగు పెడుతోన్న భారత వాతావరణ శాఖ. ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేస్తోన్న కీలక శాఖగా గుర్తింపు.